అజిత్ పవార్ విమాన ప్రమాదపు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో అయినటువంటి ఎన్సీపీ శరద్ పవార్ని చీల్చి వచ్చినటువంటి అన్న కొడుకు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన వెనకాలన ఇప్పుడు అనుమానాలు పెద్ద ఎత్తున పెంచుకుంటూ వస్తున్నారు. ఎన్సీపీ నేత ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపణల్ని ఈనాడు జ్యోతి అస్సలు పట్టించుకోవట్లేదు. సాక్షి హైలైట్ చేస్తుంది, ఎందుకంటే రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. విమానయాన సంస్థ విఎస్ఆర్తో చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయన్నది ఆయన నిన్న చేసిన కొత్త ఆరోపణ. విమానాల కొనుగోలుకి ఇతరత్ర 100 కోట్ల రూపాయలు ఇచ్చింది హెరిటేజ్. టీడీపీకి చెందినటువంటి కీలకమైన వ్యక్తి విఎస్ఆర్ ద్వారా 650 కోట్లతో విమానం కొన్నారు. అందువల్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ సంస్థను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ పూర్తి అవ్వకుండానే వెనకేసుకొస్తూ విఎస్ఆర్ తప్పు లేదని చెప్తున్నారు. అంత త్వరగా ఆ కంపెనీకి వకాలత్ పుచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రాథమిక రిపోర్ట్ రాకుండానే కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి అటువంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చా? విఎస్ఆర్ యజమాని వీకే సింగ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ వేడుకలో చాలామంది టీడీపీ ముఖ్యులు కనిపించారు. ఆ తర్వాత లోతుగా ఆరా తీస్తే చాలా విషయాలు వెలువరికి వచ్చినాయి. విమానంలో టాయిలెట్ వెనకాల పెట్రోల్ క్యాన్లు ఎందుకు ఉంచారు? సామర్థ్యానికి మించి ఎక్కువగా ఇంధనం ఎందుకు నింపారు? అందుకే ప్రమాద సమయంలో ఎక్కువగా పేలుళ్లు జరిగినాయి. బ్లాక్ బాక్స్ కాలిపోయిందన్న పూర్తిగా అబద్ధం. విచారణ ప్రభావితం చేసేలా రామ్మోహన్ మాట్లాడుతున్నారు. వెంటనే ఆయన పదవి నుంచి తప్పించి కుట్ర కోణాలు దర్యాప్తు చేయాలి. అజిత్ పవార్ మృతిపైన మోడీ అమిత్ షాలు న్యాయం చేయాలి అంటూ ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం భాగస్వామి పక్షమే, అటు శరద్ పవార్ వాళ్ళ ఇది అజిత్ పవార్ వాళ్ళ పార్టీ భాగస్వామి పక్షమే. ఇప్పుడు వాళ్ళ ఆవిడే డిప్యూటీ సీఎం అయింది. ఆవిడ నోరు మీద పట్ల ఈయన నోరు మెదుపుతున్నాడు ఈ రోహిత్ పవార్ అనేటటువంటి ఆయన. మరి ఇందులో రాజకీయ కోణమా లేకపోతే మరి ఏదైనా ఉందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సినటువంటి అంశం.